హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ కదా. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నానంటే, యాక్చువల్లీ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలామంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా మెన్షన్ చేసింది ఏంటి అని అంటే, ఫ్యూచర్ ప్లాన్స్ మీరు రిటైర్మెంట్కి ఏం ప్లాన్ చేసుకున్నారు అని అడిగినప్పుడు చాలామంది మేము బంగారం కొనట్లేదు, మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఎస్ఐపిల్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. చాలా 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 హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఎందుకంటే నేను చాలాసార్లు మార్కెట్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడదాం అనుకుని కూడా అది కొంచెం కాంప్లికేటెడ్ థింగ్ కదా, మళ్ళీ ఎందుకు చెప్పడము మాట్లాడడము, మళ్ళీ మనం ఏదైనా స్టేట్మెంట్ కామెంట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను దాని గురించి మాట్లాడలేదు. సో ఎప్పుడైతే మన ఫ్రెండ్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్స్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారో, దెన్ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అనమాట. సో నా తరపు నుంచి నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే డెఫినెట్గా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉండే ఉంటుంది. లేకుండా స్టాక్ మార్కెట్స్లోకి వెళ్ళడము అనేది రాంగ్ థింగ్, కంప్లీట్గా 100% రాంగ్ థింగ్. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియకుండా మనం ఇన్వెస్ట్ చేయకూడదు, ఓకేనా? సో దట్ మీరు చేస్తున్నారు అంటే ఎంతో కొంత నాలెడ్జ్ ఉందే అనుకుంటున్నాను. ఒకవేళ లేకపోయినట్లయితే, సో ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఏదో స్టాక్ మార్కెట్ గురించి అంట మనకెందుకు అనుకోకుండా ఈ వీడియోని అయితే చూడండి. సో ఇదేదో మనం కంపల్సరీ పెట్టాలి, మనం చేయాలి అనేం లేదు. జస్ట్ తెలుసుకోవడం వల్ల, నాలెడ్జ్ ఉండడం వల్ల, మనకు 4 విషయాలు తెలియడం వల్ల మనకే ఎప్పటికైనా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఎవరైనా ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో కాబట్టి నేను ఆడవాళ్ళకి అందరికీ రికమెండ్ చేసేది ఏంటి అని అంటే, మీరు బయట విషయాలు కూడా తెలుసుకోండి, రాజకీయ విషయాలు తెలుసుకోండి, అలాగే స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి, బయట ప్రపంచం ఏం జరుగుతుందో తెలుసుకోండి. అంతేగాని అన్నీ కూడా రీల్స్ మీద, షార్ట్స్ మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకంటే అవి వాళ్ళ వెర్షన్ చెప్తుంటారు. సో మనకి ఒకవైపే విషయం తెలుస్తుంది. సో కాబట్టి మీరు ఎవరేం చెప్పినా దాన్ని తీసుకోండి, అనాలిసిస్ చేసుకొని మీకంటూ ఓన్ ఐడియాని క్రియేట్ చేసుకొని దాని ప్రకారం ఫాలో అయిపోండి, ఓకేనా? నేను రికమెండ్ చేస్తాను, ఆడవాళ్ళందరూ కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి, మనకెందుకులే అనుకోవద్దు, ఓకే అండి? సో ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కామెంట్ చేసింది ఏంటి అని అంటే, మేము గోల్డ్లో పెట్టట్లేదు, వీఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఇన్ గోల్డ్, వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్టాక్స్ అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు స్టాక్స్లో పెడుతున్నారు, వెల్ అండ్ గుడ్, సూపర్ అండి, చాలా హ్యాపీ. బట్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయట్లేదు అన్నారు అంటే గోల్డ్ మంచిది కాదు, గోల్డ్లో ఎందుకు చేయడము, అలాంటి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్తున్నాను. యాక్చువల్లీ స్టాక్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి వారెన్ బఫెట్ గారు అయితే బాగా తెలిసి ఉంటారు కదా. సో ఆయన చెప్పింది, ఆయన ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్లో ఒక మంచి ట్రెండ్ని సృష్టించిన ఒక మల్టీ మిలియనీర్ అనమాట. మిలియనీరు, ట్రిలియనీరు అయ్యి ఉండొచ్చు. సో ఆయన నెట్వర్త్ అంత ఉంటుంది. సో దట్ ఆయన చెప్పిన ఒక మాటని ఇక్కడ మనము గుర్తు చేసుకుందామండి. ఆయన ఏం చెప్తారంటే, డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ టు వన్ బాస్కెట్. అంటే దాని అర్థం, మన సంపాదన అంతా కూడా ఒకటే చోట ఇన్వెస్ట్ చేయకూడదు. ఏదైనా అనుకోని కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మొత్తం కూడా మనం ఒకటేసారి లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బాగా వర్తిస్తుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్స్లో రిటర్న్స్ బాగా వస్తాయి, మన మనీ బాగా గ్రో అవుతుంది, మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది అని ఆలోచిస్తారో వాళ్ళు వాళ్ళ యొక్క సంపాదన అంతా కూడా తీసుకెళ్ళి స్టాక్స్లో పెట్టకూడదండి. సో ఇది బేసిక్ రూల్ అనమాట. సో మన మనీని మనము ఒకటే చోట ఇన్వెస్ట్ చేయకుండా దాన్ని డిఫరెంట్ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తూ డైవర్సిఫై చేయాల్సి ఉంటుంది. నా దగ్గర ఉన్న సేవింగ్స్ని నేను ప్రతి నెల తీసుకెళ్ళి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో బాగుంది, దానికి 12 నుంచి 15% రిటర్న్స్ వస్తాయి, నా మనీ బాగా గ్రో అవుతుంది, తొందరగా నాకు ఒక మంచి ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది అన్న ఉద్దేశంతో మనం సంపాదించిన డబ్బులన్నీ దాంట్లో పెట్టాం. సో ఒక 2-3 ఏళ్ళు గడిచిన తర్వాత అనుకోకుండా ఒక పెద్ద ఇబ్బంది వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తాం, ఆబ్వియస్గానే మనం ఒక చోట పెట్టాం కాబట్టి ఆ మనీని తీసుకొని వాడుకోవాలి అని చూస్తాం. సో నేను అలా వాడుకుందాము అని చూస్తున్న టైంలోనే మార్కెట్ కొలాప్స్ అయిపోయింది. సో నేను ఇన్వెస్ట్ చేసిన మార్కెట్ వాల్యూ కంటే కూడా ఈరోజు నా ఇన్వెస్ట్మెంట్ చాలా కిందకి పడిపోయింది. అది మన చేతిలో ఉండదు కదండి, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. సో స్టాక్ మార్కెట్స్ అనేది ప్రపంచం మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా కానీ దాని ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ మీద ఉంటుంది. సో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నాకు ఎమర్జెన్సీ వచ్చిన టైంలోనే స్టాక్ మార్కెట్ కూడా కొలాప్స్ అయిపోయింది. సో నా స్టాక్స్ నేను పెట్టిన డబ్బుల కంటే కూడా కిందకి వచ్చేసాయి. సపోజ్ నా దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, సో ఈరోజు వాటి విలువ 6 లక్షలుగా ఉంది. సో ఈ టైంలోనే నాకు ఎమర్జెన్సీ వచ్చింది. సో ఇప్పుడు వెళ్ళి నేను 6 లక్షలని విత్డ్రా చేసి వాడేసుకున్నాను అనుకోండి,
సో నేను కష్టపడిన దానికి ఉపయోగం ఏముంది? సో ఇన్ని రోజులు నేను ఇన్వెస్ట్ చేసిన దానికి ఉపయోగం ఏముంది? అలా కాకుండా నేను 6 లక్షలని నేను ఇప్పుడు అంటే మార్కెట్ పడిపోయిన సందర్భంలో నేను తీయకుండా వాటిని అలాగే వదిలేసినట్లయితే కొన్ని రోజులకి మళ్ళీ మార్కెట్ పైకి వస్తుంది. సో మళ్ళీ నా డబ్బుల విలువ మళ్ళీ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ టైంలో నేను తీయడం కరెక్ట్ కాదు. కానీ నా అవసరం ఎలా తీరుతుంది? కాబట్టి మనం ఏం చేయాలి అంటే మన ఇన్వెస్ట్మెంట్ని డైవర్సిఫై చేసి కొంచెం అమౌంట్ని ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోవాలి. ఎక్కువ అమౌంట్ కాదండి, మినిమల్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత అమౌంట్ని మన చేతి అవసరాలకి ఉపయోగపడేంత అమౌంట్ని ఆ అకౌంట్లో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్స్లో లేదా సేవింగ్స్లో. అలాగే రెండోది బంగారంలో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మూడోది రియల్ ఎస్టేట్, ఏదో స్థలమో పొలమో మన అవకాశం మేరకు దాంట్లో కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలాగే కొంత స్టాక్ మార్కెట్స్లో పెట్టుకోవాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ డైవర్సిఫికేషన్. సో ఈ విధంగా మనం అన్నిటిని, కాకపోతే దేనికి ఎంత పెట్టుకోవాలి అనేది కంప్లీట్గా మన యొక్క అవసరాలు, మన యొక్క ఆలోచనలు, మన గోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లేదు నాకు వెళ్తే కావాలి, నాకు లిక్విడ్ క్యాష్ కావాలి, నేను రిటైర్ అయ్యేసరికి ఇంత అమౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ పార్ట్ని మనం స్టాక్స్లో పెట్టడం జరుగుతుంది. లేదండి పిల్లలకి ఉంటాయి, సో ప్రాపర్టీ వాల్యూస్ కూడా బాగా పెరుగుతాయి, ఇన్ ఫ్యూచర్ నాకు పొలం ఉండాలి, ఒక 10 ఎకరాల పొలం ఉండాలి, లేదా ఏదో టార్గెట్ ఉంటుంది కదా, సో మంచి ఇల్లు ఉండాలి. సో ఆ విధంగా రియల్ ఎస్టేట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే క్యాష్, ఫిక్స్డ్ క్యాష్ అండ్ బంగారం అనేది మన యొక్క ఎమర్జెన్సీ కోసం, ఎమర్జెన్సీగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి పెట్టుకోవాలి. సో ఇలా ఈ విధంగా అన్ని రకాలుగా పెట్టడం వల్ల ఈ రోజు నాకు ఎమర్జెన్సీ వచ్చినా, స్టాక్స్ పడిపోయినా నేను వేరే దాంట్లోంచి ఆ అవసరాన్ని తీసుకుంటాను. సో సపోజ్ రియల్ ఎస్టేట్ పడిపోయింది, అప్పుడు నేను స్టాక్స్లోంచి మనీ తీసుకుంటాను. సో సపోజ్ మనకి స్టాక్స్ పడిపోయినాయి అనుకోండి, రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, సో అక్కడ మన డబ్బులు గ్రో అవుతాయి. సో స్టాక్స్ రియల్ ఎస్టేట్ సరిగ్గా లేవు, అవి ఇంకా మళ్ళీ సెట్ అవ్వాలి, టైం పడుతుంది అనుకున్నప్పుడు నేను బంగారం మీద లేదా ఫిక్స్డ్ డిపాజిట్ మీద డిపెండ్ అవుతాను. ఈ విధంగా మనము మన యొక్క మనీని డిఫరెంట్ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అన్నీ ఒకటే చోట పెట్టడం కరెక్ట్ కాదు. మన సేవింగ్స్ అన్ని పట్టుకెళ్ళి బంగారం కొనడము కరెక్ట్ కాదు, మన సేవింగ్స్ అన్ని పట్టుకెళ్ళి ఫిక్స్డ్ అసెట్స్లో పెట్టేయడము కరెక్ట్ కాదు, అలాగే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేయడం కూడా కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్ కాదు. అన్నింటిలోనూ కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఉంటే ఏదో ఒకటి మన సమయానికి, సందర్భానికి, అవసరానికి వస్తాయన్నమాట. అలాగే నేను ముందు చెప్పినట్టుగా నేను బంగారంలో పెట్టట్లేదు, స్టాక్స్లోనే పెడుతున్నాను, లేకపోతే ఫండ్స్లోనే, మ్యూచువల్ ఫండ్స్లోనే పెడుతున్నాను అనే మాట కూడా కంప్లీట్గా కరెక్ట్ కాదు. సో మీరు దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నట్లయితే వెల్ అండ్ గుడ్ అండి. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే స్టాక్స్లో అండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నారో వాళ్ళందరికీ జీరోదా గురించి తెలిసే ఉంటుంది. దాని యొక్క ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయన నెట్వర్త్, నేను అప్రాక్సిమేట్గా చెప్తున్నాను, ఒక 10,000 crores ఉన్నట్లయితే అతని నెట్వర్త్లో 2% ఆయన గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారంట. సో ఆలోచించండి, 2% అంటే ఎంత? 10,000 కోట్లలో 2% అంటే ఎంత అయ్యి ఉంటుంది? మీరు సరదాగా కామెంట్ చేయండి. సో చూసారు కదండి, అంత పెద్ద పెద్ద టైకోన్సే వాళ్ళు 2% వర్త్, వాళ్ళ నెట్వర్త్లో 2% గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మనం ఎంత చెప్పండి? ఉఫ్ అంటే పడిపోయే జీవితాలు మనవి. సారీ, అందరి కాదు, నేను మధ్యతరగతి, బిలో మధ్యతరగతి వారి గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. పెద్ద కష్టం వస్తే ఎవ్వరూ నిలబడలేము. ఎంత ఎందుకండి, ఒక ఏదో పేరు ఊరు లేని జబ్బు వస్తే చాలండి, మనం ఇప్పటిదాకా కష్టపడి సంపాదించుకున్నవి, తాతలు సంపాదించినవి కూడా అయిపోతాయి హాస్పిటల్ ఖర్చులకే. సో కాబట్టి ప్రతిదీ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన డబ్బులు ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే బ్లైండ్గా పెట్టకుండా ఎంతో కొంత గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయండి. ఓకేనా? సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో అండి. మీకు తెలియని వాళ్ళకి ఎవరికైనా కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ స్టాక్స్ గురించి అని నేను జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా ఇదైతే చెప్పడం జరిగింది. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటివరకు టేక్ కేర్, బై బై.